ఈరోజు ఆయన సన్నిధికి ఆశతో వచ్చిన మీతో ప్రభు ఈ వాక్యము చేత మాట్లాడుతున్నాడు. ఏమిటి ఆ వాక్యం? యెహోషువ 23వ అధ్యాయం 10వ వాక్యం. మీ దేవుడైన యెహోవా మీకిచ్చిన మాట చొప్పున తానే మీ కొరకు యుద్ధము చేయవాడు గనుక మీలో ఒకడు 1000 మందిని తరుమును. ఈ వాక్య భాగంలో ఉన్నటువంటి 3 ప్రత్యేకమైన అంశాలని మీతో చెప్తాను. దేవుని ప్రజలు శత్రువుల చేత ఇబ్బంది పడుతున్నారు. శత్రువులు వీళ్ళని సమూల నాశనం చేయాలని కోరుకుంటున్నారు ఇశ్రాయేలు ప్రజల్ని. అయితే వాక్యంలో వ్రాయబడి ఉంది, దేవుడైన యెహోవా తానే, ఇంకెవరో కాదండి, దేవుడైన యెహోవా తానే ఎవరి కొరకు? ఇశ్రాయేలు ప్రజలారా, మీ కొరకు ఏం చేస్తాడు? యుద్ధం చేస్తాడు. అందుకని మీరేమీ కంగారు పడకండి, మీరేమీ కలవరపడకండి. మీతో యుద్ధం చేసేది ఒక సైన్యాధిపతి కాదు, సైనికులు కాదు. మీ శత్రువులతో యుద్ధం చేసేది మామూలు మనిషి కాదు, రోషము గల పరాక్రమశాలి అయినటువంటి మీ దేవుడు తానే యుద్ధం చేస్తాడు. యుద్ధము అన్నప్పుడు దేవుడు మనపక్షంగా యుద్ధం చేస్తాడు అనే వాక్య భాగాన్ని చదువుతున్నప్పుడు మన వ్యక్తిగత జీవితాలలో ఎన్నెన్నో రకాల యుద్ధాలు, శత్రువులు మన మీద యుద్ధం చేస్తారు. బైబిల్లో రాసింది, మనం రక్త మాంసములతో యుద్ధం చేయట్లేదు. మనం యుద్ధం చేసేది ఎవరితోనంటే ఆకాశ మండలములో సంచరిస్తున్న దురాత్మల సమూహాలతో యుద్ధం చేస్తున్నాం. ఆకాశ మండలములో సంచరిస్తున్న దురాత్మలతో యుద్ధం చేస్తున్నాం. మన యుద్ధం శరీర సంబంధమైన యుద్ధం కాదు, మామూలుగా యుద్ధాలలో వాడుకునే ఆయుధాలు కాదు, మనం వాడే ఆయుధాలు. ఎందుకంటే మన దేవుడు తానే వస్తున్నాడు యుద్ధం చేయాలని. ఈ మాట చదివినప్పుడు నాకేమనిపించిందంటే, భూమి ఆకాశములు సృష్టించిన దేవుడు మనమేదో ఇబ్బందుల్లో ఉన్నామని, మన మీద ఎవడో శత్రువు వస్తున్నాడని ఆకాశము నుంచి మనల్ని చూసి దేవదూతలను లేక మరెవరినో పంపించకుండా ఆయన తానే రావడం ఏమిటి? అప్పుడు మన యొక్క వ్యక్తిత్వం ఏమిటి? మనల్ని ఆయన ఎలా ప్రేమించాడు? మనలో ఉన్నటువంటి గుర్తింపు ఏమిటి అని కొంచెం ఆలోచించినప్పుడు మనల్ని ఆయన సాధారణమైన మనుషుల్లాగా భావించట్లేదు. కారణం, మన ప్రభు అయిన యేసు క్రీస్తు రక్తం చేత మనం కడగబడ్డాం. మన పాపముల్లో నుంచి ఎంతటి ఘోర పాపినైనా క్షమించుటకు యేసు రక్తములో శక్తి కలదు గనుక ఆ రక్తము చేత కడగబడినాం. గనుక మన విలువని మనం గుర్తించుకోకపోయినా, మనము గమనించకపోయినా పరలోకమందున్న దేవుడు గమనించాడు.
ఆయన తానే దిగి వస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన దిగి వచ్చినప్పుడు మనకు ఆశ్చర్యం, విస్మయము కలుగుతుంది. ఎందుకంటే మనల్ని జ్ఞాపకం మనుష్యుల్ని జ్ఞాపకం చేసుకున్నటకు మనుష్యుడు ఏ పాటివాడు, మనలో ఏ మేలుందని, మనలో ఏ విధమైనటువంటి భక్తి ఉందని ఆయన మనల్ని వెతుక్కుంటూ వస్తున్నాడు. ఒకసారి ఒక పేద కుటుంబస్తులు నన్ను పిలిచారు. మా ఇంట్లో నా మనమరాలకి పేరు పెట్టుకొని అన్నం పెట్టించి ప్రార్థన చేసి వెళ్ళమని నన్ను అడిగారు. నాకు అంత ఖాళీ ఉందండి. ఇంచుమించు ప్రపంచమంతా తిరిగేవాడిని, దేశమంతా తిరుగుతుంటాను రాత్రి మగళ్ళు. ఈ పేర్లు పెట్టడం, నోట్లో అన్నం పెట్టడం అంతవరకు నాకు ఖాళీ ఉందండి. నేను రాలేను, అక్కకి చెప్పండి అన్నాను. అక్కడికి చెప్తే అక్క ఎవరినో పంపిస్తాను అనింది. విచిత్రమైన సంగతి ఏంటంటే 10 గంటలకి వాళ్ళ కార్యక్రమం. బంధువులంతా పిలుచుకున్నారు. బంధువులకి ఏసన్నను చూపిస్తామని, ఏసయ్యను కాదు, ఏసన్నను చూపిస్తామని. ఏసయ్యను కదా చూపించాలి. సరే ఏసన్నను చూపిస్తామంటే ఏసన్న రానన్నాడు. ఎవరో వస్తారు, మొత్తం మీద అందరూ వచ్చి కూర్చున్నారు. అక్క ఇక్కడి నుంచి ఎవరిని పంపించక మునిపే నేను అక్కడికి వెళ్ళి చేరా. ఆమేన్. వాళ్ళ కళ్ళని వాళ్ళు నమ్మలేకపోయారు, ఆశ్చర్యపడ్డారు, హడావిడి పడిపోతున్నారు. ఆ ఇంట్లో పని పిల్ల చీపురు చేతులు పట్టుకొని ఉందా, ఆ చీపురుతోనే నాకు ఇటు పెట్టింది. ఆ చీపురు కింద వేయాలని కూడా తెలియలే, కంగారు పడిపోయారు అంతా. గమనించండి, నేను రాలేను, కానీ ఆ సందర్భంలో వాళ్ళకి చెప్పకుండానే నాకు కొంచెం ఖాళీ చదివితే వెళ్ళడం జరిగింది. అప్పుడు వాళ్ళు ఒకరు మొక్కలు ఒకరు చూసుకొని, అంతకుముందు సణుక్కున్నట్టున్నారు. మా పేదోళ్ళకి ఎందుకు వస్తాడులే అని సణుక్కున్నట్టున్నారు వాళ్ళు. ఇక వాళ్ళ మోఖం మీద పేడగొట్టినట్టయింది. మనం అన్నను గురించి ఈ విధంగా అనుకున్నాం, కానీ ఆయన గోరాట్ల నుంచి ఎవరినైనా అక్క పంపిస్తానని వాళ్ళు రాకమునిపే అన్నొచ్చాడు. అది నేను తీరిక కూర్చున్నా అక్కడ. అందరు వచ్చారా, మరి అన్నం పెడదామా, పిల్లకి పేరు పెడదామా అని అంటుంటే వాళ్ళు ఆశ్చర్యపడిపోయారు. అన్నీ ఏమిటి, మన ఇంటికి రావటం ఏంటి, తీరిక కూర్చోవడం ఏమిటి, మనతో మాట్లాడటం ఏమిటి, ఏంటి ఇదంతా? నా ప్రియమైన సహోదరులారా, ఒక సేవకుడుగా నేను వెళ్ళలేని చోటికి వెళ్ళినప్పుడే వీళ్ళు ఇంత ఆశ్చర్యపడిపోతే, ఇశ్రాయేలు ప్రజలారా, నేనే మీ కొరకు యుద్ధం చేయుటకు వస్తున్నాను. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీ కొరకు యుద్ధం చేయుటకు నేను వస్తున్నాను. నేను ఆ ఇంటికి వెళ్ళినప్పుడు ఒక అతను నన్ను అడిగాడు, అన్న ఇటు ఎవరింటికైనా వెళ్తున్నారా, ఇటు ఏదైనా కార్యక్రమంలో వెళ్తున్నారా అంటే, కాదు మీ ఇంటికే వచ్చాను. అది ఇంకొంచెం ఆశ్చర్యమైంది. ఇటు వెళ్తూ పలకరించి వెళ్ళాలని దిగాడేమో అనుకుంటున్నారు వాళ్ళు. కాదు మీ ఇంటికి ప్లాన్ చేసుకునే వచ్చాను. అంటే మేము చెప్పింది మీకు గుర్తుందా? ఒక 25 రోజుల ముందు మీకు చెప్పింది మీకు గుర్తుందా? నాకెందుకు గుర్తుండదు? ఇప్పుడు నాకే గుర్తుంటే, మనం ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గర ఏదైనా ఒక మాట చెప్పుంటే ఆయనకు గుర్తు ఉంటుందా ఉండదా? ఉంటే ఆయన వస్తాడా రాడా? ఎవరినన్నా పంపించాలనా ఆయనే రావాలనా? ఎందుకని?
ఎందుకని? ఆయన పరాక్రమశాలి. చేయవలసింది యుద్ధం. హల్లెలూయా. శత్రువులు చుట్టుముట్టారు. ఒక ప్రక్కన ఆరోగ్యం లేదు, మరొక ప్రక్కన వ్యాపారం చేస్తే నష్టం వస్తుంది, మరొక ప్రక్కన శత్రువులు విజృంభిస్తున్నారు, ఇంకొక దిశన పిల్లలు విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నారు. ఈ అవమానాల మధ్యలో, దిక్కు తోచని మధ్యలో, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో పరాక్రమశాలి, ఆమేన్, పరాక్రమశాలి దిగి వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన అంటున్నాడు, నేనే దిగి వస్తాను మీ కొరకు యుద్ధము చేయనట్లు. ఇంకెవరి కొరకో కాదు నేను వచ్చింది. ఈ ప్రాంతంలో ఎవరినో చూడాలని కాదు. నీవు నన్ను పిలిచావు ఒక రోజున ప్రార్థనలో, నీవు నాతో ఒక విన్నపాన్ని చేశావు. ఆ విన్నపం జ్ఞాపకం ఉంచుకొని నీవు నా కొరకు జీవించాలని ఆశిస్తూ ఉన్నందువల్ల, నా నామానికి అవమానం తేకూడదని నీవు కోరుకుంటూ ఉన్నందువల్ల, నా నామానికి మహిమ కలగాలని నీ అంతరంగమందు ఆసక్తి నీవు చూపిస్తూ ఉన్నందువల్ల నీ కొరకు నేను దిగి వచ్చాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన దిగి వస్తే, ఆయన తనంతట తానే వస్తే జరిగేదేమిటి? ఆ 23వ అధ్యాయం 1వ వాక్యంలో మనం చదివితే అక్కడ ఏముందంటే, ఇశ్రాయేలీయులకు నెమ్మది కలుగ చేసిన మీదట, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ఇశ్రాయేలీయులకు నలుదిశలా నెమ్మది కలుగు చేశాడట ఆయన. దేవుడు నీ వ్యక్తిగత జీవితంలోకి దిగొచ్చాడనుకో, నీ నలుదిశలా నెమ్మది కలుగుతుంది. నీ కుటుంబానికి దిగొచ్చాడనుకోండి, నీ కుటుంబానికి నలుదిశలా నెమ్మది. నీ వ్యక్తిగత జీవితంలో, కుటుంబ వ్యవస్థలో నీ దగ్గరకు వచ్చినప్పుడు ఆయన మొదట చేసేది ఏమిటంటే, నీకు నెమ్మదిని కలుగు చేస్తాడు. ఒక దిశలో కాదు. ఆయన దిగొచ్చి ఏం చేశాడో తెలుసునండి, నలుదిశలా నెమ్మది కలుగు చేశాడు. దరిద్రతలో ఉన్న వ్యక్తికి దరిద్రతను తొలగించాడు, సమృద్ధిని కలుగు చేశాడు. ఏం లాభం? ఏం లాభం? రోగం ఉంది. ఒక దిశగా దరిద్రత, మరొక దిశగా రోగం. తానే దిగి వచ్చేది ఎందుకో తెలుసా? ఆయన స్వస్థపరిచే యెహోవా గనుక, ఆయన పరాక్రమశాలి గనుక, ఆయన సృష్టికర్త గనుక. ఈ రోజున వైద్య శాస్త్రం ఏ దిశలో వెళుతుందో వాళ్ళకే తెలీదు. ఒక వ్యక్తికి పలానా దగ్గర పుండుంది, ఈ కడుపులో పుండుంది ఎడమ చేతి వైపు అని ఒక అతను చెప్పాడు. దాన్ని మందులు ఇచ్చి బాగు చేస్తాను అన్నాడు. వీళ్ళ కొడుకు కొంచెం చదువుకున్నవాడు. అతను ఏం చేస్తాడంటే మద్రాసుకు తీసుకెళ్ళాడు. తీసుకెళ్తే కుడివైపున ఎవరు చెప్పారండి, ఎడమవైపున ఉందా అంటాడు ఇంకొక అతను. అసలు అది మందులతో బాగయ్యేది కాదు, ముందు ఆపరేషన్ చేయాలంటాడు. ఆయన చదివిన చదువు ఏంటి? ఆపరేషన్. ఈయన చదివిన చదువు ఏంటంటే ఆపరేషన్ చేయకూడదు, మందులతోనే బాగు చేయాలని. ఈయన చదువుది. ఏమి తోచక హైదరాబాద్ తీసుకెళ్లారు. తీసుకెళ్తే అసలు జబ్బే లేదు, పొమ్మన్నాడు. ఆమె ఇప్పుడు ఎవరు, ఏ డాక్టర్ చెప్పింది నిజం? ఈ మనిషి అంటది నాకు జబ్బు ఉంది అని. మరి సారీ, రోగి చెప్పేది వాస్తవమా? హైదరాబాద్లో వాస్తవమా? మెడ్రాస్లో వాస్తవమా? ఇక్కడ లోకల్గా చూపించినది వాస్తవమా? అంటే నేను మీకు చెప్పాలనుకున్నది ఏమిటంటే, రోగాన్ని నిర్ణయించటమే ఈ రోజున వైద్యులకి చేత కావటం లేదు. పలానా రోగం అని రోగం నిర్ణయించుకుంటే వైద్యం ఎలా చేస్తారు?
మహా తెలివిగా వైద్యులు ఈ రోజున ఏం చేస్తున్నారంటే, ఏ రోగం వచ్చినా అల్లకల్లంగా వాడు ఏడుస్తూ కేకలేసి గుండెలు బాదుకుంటున్నా ఒకటే ట్రీట్మెంట్ ఏంటో తెలిసిన, మత్తు మంది ఇచ్చి పడుకోబెట్టేస్తారు. వచ్చిన బంధువులంతా డాక్టర్ గారు చెయ్యి సలవ, ఆయన చెయ్యి పెట్టిన వెంటనే అట్లాగే పడుకున్నాడు. తెల్లవారేసరికి ఆ మత్తులోనే వాడు చచ్చుంటాడు. మత్తు మంది ఎక్కించటం ట్రీట్మెంట్ కాదు. ఆ వచ్చిన వాళ్ళని కాస్త ఆడవాళ్ళు లేకుండా ఉపశమనం కలుగు చేసేందుకు ఇచ్చిన మత్తు మందు. నా ప్రియమైన సహోదరులారా, మనము ఆరాధిస్తున్న దేవుడు సమాధాన ప్రభు గనుక ఆయన వాళ్ళని వీళ్ళని పంపించకుండా ఆయనే దిగొస్తున్నాడు. డాక్టర్ వచ్చాడు అనుకోండి, ఆయన వైద్యం మాత్రమే చేయగలడు, ఆర్థిక సహాయాన్ని అందించలేడు. బ్యాంక్ మేనేజర్ వచ్చాడనుకోండి, ఆయన ఆర్థిక సహాయం చేయగలడు, రోగాన్ని బాగు చేయలేడు. అందుకని వాళ్ళని వీళ్ళని పంపించటం ఎందుకు, నేనే వెళ్తాను. ఆయనే వచ్చినప్పుడు మనకేం కలుగుతుందంటే ఆశ్చర్యం కలుగుతుంది. ఆ వెంటనే నలుదిశలా సమాధానం కలుగుతుంది. శత్రువుల్ని ఆయన పారదోలుతాడు. ఆమె హల్లెలూయా. ఆయన దిగి వచ్చిన వెంటనే వాళ్లే పారిపోతారు. మనల్ని చూస్తే విజృంభిస్తారు, ఆయన్ని చూస్తే ఏమవుతారు, పారిపోతారు. అప్పుడు శత్రువులు యుద్ధం చేసి మిమ్మల్ని దోచుకోవాలని వచ్చిన వాళ్ళు పారిపోతే, వాళ్ళు తెచ్చుకున్నారే సమస్తము ప్రభు మనల్ని అనుభవించమని చేస్తాడు. వాళ్ళు తెచ్చుకున్నారు బస్తాలు బస్తాలు ధాన్యం, వాళ్ళు తెచ్చుకున్నారు పప్పు ఉప్పు, వాళ్ళు పారిపోయారు. ఎటు పోయారో తెలీదు. అప్పుడు ఈయన అంటాడు, అనుభవించండి. ఆమేన్. అదిగో బస్తాలు బస్తాలు ఉన్నాయి, అనుభవించండి. వాళ్ళను చూసి కదా మీరు భయపడ్డారు, ఇప్పుడు వాళ్ళు మిమ్మల్ని చూసి పారిపోతున్నారు. ఎందుకో తెలుసా, నేను వచ్చినందువల్ల. ఎవరినైనా పంపుంటే వాళ్ళు పారిపోయేవాళ్ళు కాదు, నేనే వచ్చినందువల్ల నేను పరాక్రమం గలవాడిని వాళ్ళకు తెలుసు. ఆమేన్. నలుదిశలా నీకు సమాధానము కలుగు చేస్తానని వాళ్ళకు తెలుసు. నేను దిగి వచ్చిన చోట సంపద సమృద్ధి ఉంటుందని వాళ్ళకు తెలుసు. అంతేకాదు, నేను మాట ఇచ్చి మార్చుకోనని కూడా వాళ్ళకి తెలుసు. ఆమేన్. నేను స్వస్థపరుస్తాను అంటే స్వస్థపరుస్తాను, నేను సహాయం చేస్తాను అంటే సహాయం చేస్తాను. నేను మాట ఇచ్చి ఎప్పుడైనా మాట మార్చుకున్నానా? నీ ప్రార్థన ఎప్పుడైనా ఆలకించకుండా ఉన్నానా? పేదవాళ్ళని గొప్పవాళ్ళని నాకు వ్యత్యాసం ఉండదు. మనుషుని యొక్క విలువ, ఆత్మ యొక్క వాల్యూ ఏమిటో నాకు తెలుసు. నేను ఆత్మలకు తండ్రిని, నాకు తెలుసు. నీ బాధలు ఏమిటో, నీ కన్నీళ్ళు ఏమిటో, నీ సమస్యలు ఏమిటో, నీ చిక్కు సమస్యల్లోంచి నేను విడుదల చేటుకు నేను వచ్చాను. నేనెవరినో తెలుసునా? సత్యవంతుడిని. అవునంటే అవును, కాదంటే కాదనే మాట్లాడేవాడిని. మీరు కూడా అలాగే ఉండాలి. మీరు కూడా అలాగే ఉండాలి. అవునంటే అవును, కాదంటే కాదనే మాట్లాడుకోవాలి. అంతకు మించి మీరు మాట్లాడారో
మీరు అబద్ధికులు అవుతారు. అబద్ధానికి జనకుడు సాతానుగాడు, వాడు పిల్లలు అవుతారు మీరు. అయితే ఇప్పుడు నా రక్తము చేత కడగబడినటువంటి విలువగల వ్యక్తులు కనుక పరాక్రమశాలైన నేనే మీ దగ్గరికి దిగి వచ్చాను. ఆమేన్, ఆమేన్. నేను ఎవరి కొరకు వచ్చాను? అది కాస్త మీరు ఆలోచించుకోవాలి. నేను వెళ్ళి నా కుటుంబస్తులు అంటారు, ఈ దారిని ఎక్కడికైనా వెళ్తా వచ్చారా అండి అన్నారు. ఎందుకంటే వాళ్ళ కొరకు నేను వస్తానని వాళ్ళు అనుకోలేదు. నేనంటాను, ఎవరి కొరకు నేను రాలేదు, మీ కొరకు వచ్చాను. ఏమిటండి మా మీద ఇంత జాలి? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి మన మీద ఉన్న జాలి ఎలా ఉంటుంది? ఇశ్రాయేలీలు లక్షల కాల్బాలం అరణ్యములో నడిచి వెళ్ళిపోతున్నారు. ఒక ప్రక్కన తాపకరమైనటువంటి సర్పాలు, మరొక ప్రక్కన నీళ్లు లేని పరిస్థితి, మరి ఇంకో ప్రక్కన పైనుంచి కురుస్తున్నటువంటి రాత్రులు మంచు. పరిస్థితులు తారుమారైపోయాయి. కనీసం గుక్కడు నీళ్లు లేని పరిస్థితి. ఆ పరిస్థితుల మధ్యలో వాళ్ళు ఆకాశం వైపు అలా కన్నులెత్తారు, మొరపెట్టారు. మరుక్షణం ఏమైందో తెలుసా? అక్కడ ఒక పెద్ద బండ ఉంది. ఆ బండలో నుంచి చలయేర్లు పారుతున్నాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఉన్నట్లుగా ఉండి ఆ బండ బ్రద్దలైంది, పెళపెళాలింది. ఆ బండలో నుంచి నదులు పారుతున్నాయి. ఇదేమిటి? బండలో నుంచి నదులు పారడం ఏమిటి? మీరు ఒక 10 మైళ్ళు పొండ్రా, అక్కడ నీళ్లు దొరుకుతాయి అని చెప్పలేదు ఆయన చెప్పలేదు. వీళ్ళు 10 మైళ్ళు నడవలేరని తెలుసు ఆయనకి. మీ బలహీనత తెలుసు, మీకున్న శక్తి ఏమిటో ఆయనకి తెలుసు. ఒకవేళ నీ తల్లికి తండ్రికి తెలియకపోవచ్చు, నీ స్నేహితులకి నీవు అర్థం కాకపోవచ్చు, భార్యాభర్తల మధ్యలో భార్య సంగతి భర్తకి, భర్త సంగతి భార్యకు కూడా తెలియకపోవచ్చు. కానీ నిన్ను సృష్టించిన వాడు, నీ ఆత్మ యొక్క విలువని అర్థం చేసుకున్నవాడు, ఆ ఆత్మలో నుంచి దిగి వచ్చిన ఓ చిన్న దీపంలాగా నీ ఆత్మను వెలిగించిన వాడు, నీకిప్పుడు అవసరమైంది, నీ ప్రాణం తెప్పరిల్లాలంటే నీకిప్పుడు అవసరమైనది ఏమిటో తెలుసునా? నీళ్లు. ప్రపంచంలో నాగరికతకి మూలాధారం నీళ్లు. నీళ్లు ఉన్న చోట నాగరికత ప్రారంభమవుతుంది. ఆ నీళ్లు లేకపోతే ప్రజలు ఆకులు రాలినట్టుగా రాలిపోతారు. ఇంతవరకు నన్ను స్తుతించారు, స్తోత్రించారు. నేను చెప్పిన మాట ప్రకారం వాగ్దాన భూమికని తమ యాత్రని ప్రారంభించారు. ఇప్పుడు నేను వీళ్ళకి ఇవ్వవలసింది ఏమిటి? బండను చీల్చి చలయేర్లు పారిస్తే వాళ్ళు పిల్ల జల్ల ఆ నీటి చేత దాహం తీర్చుకొని వాళ్ళ ప్రాణాలు తెప్పరిల్లి మరలా దేవుని స్తుతించటం ప్రారంభించారు. ఆమేన్. అప్పుడు వాళ్ళకి అవసరమైంది బిర్యానీ కాదు, అప్పుడు వాళ్ళకి అవసరమైనది రత్నాలు ముత్యాలు కాదు, అప్పుడు వాళ్ళకి అవసరమైంది మేలిమి బంగారు కాదు, డబ్బు మూట కాదు. నీ జీవితంలో ఎప్పుడు ఏది ఎక్కడ అవసరమో అవసరాన్ని గుర్తించగలిగిన వాడు బండరాళ్లను పగలగొట్టి నీటినిచ్చి మీ దాహాన్ని తీర్చగలిగిన, నీ అక్కరని తీర్చగలిగిన వాడు. ఒకసారి శాంసన్ దేవుని కొరకై యుద్ధం చేసి జయించి అలసిపోయాడు. ఇక నాలుక లాగేస్తా ఉంది, నోట్లో నాలుక పైకి లాగేస్తా ఉంది గుక్కెడు నీళ్ల కొరకు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఒక చిన్న ప్రార్థన చేశాడు. ప్రార్థన ఆలకించువాడా,
నీ నిమిత్తమై ఇన్ని ఘనకార్యాలు చేశాను, నా దగ్గర చేయించావు. మరి ఇప్పుడు ఈ దుర్మార్గుల మధ్యలో, ఈ సున్నితి లేని ప్రజల మధ్యలో నేను ఘోరమైన చావు చచ్చి నీ నామానికి అవమానం తెమ్మంటావా అని ఏడ్చాడు, ప్రార్థన చేశాడు. సడన్గా ఆయన తిరిగి చూస్తే అక్కడ ఒక గొయ్యి. ఆ గొయ్యి బురదతో నిండి ఎండిపోయి బద్దల బద్దలుగా పైకి ఉన్నాయి. సడన్గా పెడబెడబెడబడింది. ఏమిటని చూస్తే ఆ గోతులోంచి నీళ్లు పైకలా వస్తున్నాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అవసరమైనటువంటి నీటిని, నీకు ఆహారం అవసరమా? నీ పిల్లలకి వివాహాలు అవసరమా? నీ ఉద్యోగంలో నీకు ప్రమోషన్ అవసరమా? నీ అనారోగ్యంలో ఆరోగ్యం నీకు ఇప్పుడు అవసరమా? నీ అత్యవసరమైన పరిస్థితి ఏమిటో గుర్తించగలిగి ఆయన అంటున్నాడు, నేను నీ కొరకే వచ్చాను. ఇప్పుడు మీలో కొందరు అనుకోవచ్చు, ఈ వాక్యం మా చిన్నమ్మ వినాలా, మా చిన్నమ్మ వినాలి ఈ వాక్యం అని ఈమె అంటది. ఎందుకంటే ఈమెకి కాదు ఆ వాక్యం, ఇప్పుడు చెప్పేది ఈమెకి కాదు, వాళ్ళ చిన్నమ్మకే. అసలు మా ఆయన వినాలి ఇది అంటది. అంటే ఈమెకి కాదు, ప్రభు అంటాడు, మీ ఆయనకి కాదు, మీ చిన్నమ్మకి కాదు, ఈ వాక్యం నీకే చెప్తున్నా. నీ జీవితంలో అత్యవసరమైన అక్కర్లు ఉన్నాయి. నీ కాలు జారుతుంది, నీ చూపులు మారుతున్నాయి, నీ ఆలోచనలు మారుతున్నాయి. అగాధంలో పడిపోయే ఆఖరి మెట్టులో నీవు ఉన్నావు. ఇక ఒక్క అడుగు వేస్తే అగాధంలో పడిపోతావు. వెనక ముందు ఆలోచించుకోకుండా ముందుకు సాగుతున్నావు. ముందు గొయ్యున్న సంగతి నీకు తెలియలా. అందుకే నేను చెప్తున్నాను, నీ నలుదిశలా సమాధానం కలుగు చేసి, నలుదిశల ప్రొటెక్షన్ ఇచ్చి, కాపుదల ఇచ్చి, నీ అక్కరేమిటో నేను తీరుస్తాను. డబ్బుల కొరకు అటు పరిగెత్తున్నావు, ఇటు పరిగెత్తున్నావు, అటు పరిగెత్తుతున్నావు. నువ్వు నిలబడిన దగ్గర నీకు చూపిస్తాను. ఆమేన్, ఆమేన్. ఇశ్రాయేలు పరిగెత్తిపోలేదు. ఇశ్రాయేలు లక్షల మంది కాల్పాలం ఉన్నప్పటికీ వాక్యం ఏమంటుంది తెలుసా? ఇశ్రాయేలు, నీ కొరకే నేను ఈ బండని బ్రద్దలు చేశాను. శాంసన్, నీ కొరకే ఈ గోతిలో నుంచి నీళ్ళని ఇప్పుడు రప్పిస్తున్నాను, తాగి నీ ప్రాణం తెప్పరిల్లి నా నామానికి మహిమ కలిగిన వాడివిగా బ్రతుకు. దేవునికి స్తోత్రం కలుగును. ప్రైజ్ ది లార్డ్. ఆయన ఎవరో తెలుసండి? నీ అక్కర ఎరిగి, నీపై జాలి కలిగి ఆయన నీ దగ్గరికే వస్తున్నాడు. ఆయన సంచరించే దేవుడు. ఆమేన్. ఎక్కడో మారుమూల మీద కూర్చొని, ఒరే భక్తులారా నా దగ్గరకు రండిరా, అప్పులోడు నిన్ను గుర్తుపట్టకుండా చేస్తాను రారా, నేను కూడా వడ్డీలు తీసుకునేవాడు. నేను సిగ్గులేని బ్రతికే వాళ్ళు కాదు మనం ఆరాధించే దేవుడు. రోషంగా దేవుడు, పరిశుద్ధులైన దేవుడు, అలాగే పరిశుద్ధులు, ఆజన్మ బ్రహ్మచారి, మనుషుని అక్కర తీర్చగలిగిన వాడు, తన కొరకు తాను దాచుకునేవాడు కాదు. ఆఖరి రక్తపు బొట్టును కూడా తన ప్రజల కొరకు ఖర్చు పెట్టేవాడు, వల్లలు చిరుంచేవాడు, కోటలు కొట్టేవాడు, నీ దాహాన్ని తీర్చగలిగేవాడు. ఆయన పేరు యేసు, యేసు, నజరేయుడైన యేసు. ప్రభావ. 1 Corinthians 11:5 says, "For the Lord is not a man that he should lie, nor the Son of Man that he should repent. Have not ye heard? Or have ye not seen? That the Lord cometh not again? But shall return quickly? And whose soul shall ye save?
నుంచి పరిశుద్ధాత్ముణ్ణి పంపించి అనేకులమై ఉన్నటువంటి మనం ఒక్క ఆత్మ చేత దాహం తీర్చబడినట్లు ఆ పరిశుద్ధాత్మ అనుభవాన్ని దేవుడు మన ఒక్కొక్కరి గుండెల్లో కుమ్మరించాడు. ఆమేన్, ఆమేన్. ఒక్కొక్కరి గుండెల్లో కుమ్మరించాడు. మనం ఆ ఆత్మని పానము చేస్తున్నాం. మన ప్రాణం తెప్పరిల్లుతా ఉంది. సూటిగా ఆయన మనకి ఆదరణ కలుగు చేసి నలుదిశలా నెమ్మదిని కలుగు చేస్తున్నాడు. ఆయన సత్యవంతుడని రుజువుపరుచుకుంటున్నాడు. నేను ఆ రోజున ఆ తల్లితో ఏమన్నా తెలుసా, నేను రాలేను అని చెప్పి, నేను రాలేను తెలుసు నాకు, అయినా ప్రభు చిత్తమైతే, ప్రభు నాకు మార్గం తెస్తే వస్తాను అన్నా. ఆమె వాళ్ళు మాత్రం రారు అనుకున్నారు, కానీ వస్తాను ప్రభు చిత్తమైతే వెళ్ళాను. వాళ్ళు ఎంతసేపటికి కార్యక్రమం అంతా మర్చిపోయి నన్ను చూస్తూ కూర్చున్నారు. ఆ మ్యూజియంలో సింహాన్ని చూస్తారే అట్లా చూస్తున్నారు, ఇట్లాగే చూస్తున్నారు. ఏమిటి అట్లా చూస్తున్నారు అంటే, ఏమి లేదండి, మాకేం తోచట్లేదండి, మా ఇంటికి ఏంటి మీరు రావటం ఏంటి. నా జీవితంలో ఎన్నోసార్లు నేను ఇలాగే అనుకొని నన్ను నేను మర్చిపోయిన క్షణాలు ఉన్నాయి. నెల్లూరులో ఎంతమంది లేరండి భక్తులు, మరి రోడ్ల పక్కన పడి నన్ను అన్ని ఎత్తుక్కున్నాడు ఏంటి, ఏముందని నా దగ్గరికి వచ్చాడు ఆయన. రక్తం కక్కుతూ నేను పడి ఉంటే నా అక్కర ఆయనకు తెరచాలి. నేను ఎవరిని వంశ పారంపర్యంగా విగ్రహారాధనలో మునిగి తేలుతున్నా, శాపాన్ని అనుభవిస్తున్నా, నా దగ్గరకు ఆయన ఎందుకు రావాలి? ఎవరినైనా ఒక పాస్టర్ని, ఎవరినో ఒక బెదర్ని, ఎవరినో ఒకరిని పంపించాడా? కాదు, హింసల్ ఆయనే దిగి వచ్చి ఆయన ప్రత్యక్షత చూపించి నా అంతరంగంలో ఉన్నటువంటి నా అవసరం ఏంటో గ్రహించి నాకు నలుదిశలా నెమ్మదిని కలుగు చేసి, ఇదిగో నీ విలువైన ఆత్మల ఐశ్వర్యాన్ని ఇదిగో నా చేతికి ఇచ్చాడు. ప్రపంచంలో ఎవడు ఎంత సంపాదించినా సరే ఒక ఆత్మ యొక్క విలువ చేయదు. మీ హృదయాన్ని ఒక త్రాసులో పెట్టి ప్రపంచంలో ఉన్న వైద్యురాలు, బంగారు, వజ్రాలు, ప్రపంచంలో ఉన్న ఆస్తి మొత్తం ప్రపంచాన్ని ఒక త్రాసులో పెడితే ఈ త్రాసులో ఉన్న ప్రపంచం అలా పైకి తేలిపోతుంది. ఈ విలువైన ఆత్మ, వన్ సోల్, ఒక్క ఆత్మ అలాగ బరువుగా దిగుతుంది. ఏమిటి సంగతి అంటే ఆత్మ విలువ అంత గొప్పది. అందుకని నాకు నా ప్రభు నలుదిశలా నెమ్మదిని కలుగు చేసి మీలాంటి విలువైన ఆత్మల్ని నాకిచ్చాడు. వాల్యుబుల్ సోల్స్, విలువైన ఆత్మ. ఒకప్పుడు మీరంతా శత్రువు చేతిలో ఉన్నారు. శత్రువు మిమ్మల్ని ఆడుకుంటున్నాడు. వాడు చెప్పినప్పుడల్లా చుట్టూ పట్టుకుని ఈడ్చుకోబోతున్నాడు సినిమాకి మిమ్మల్ని. నోట్ల సేవ పెట్టరా అంటే పెట్టావు, కాల్చరా అంటే కాల్చావు, పడుకోరా అంటే పడుకున్నావు. ఆ సిగరెట్ దుప్పటి మీద పడి మంచం గాలింది, కొంప గాలింది. మీ జీవితాన్ని తగలబెట్టినాడు వాడు, సాతాను గాడు. అలాంటి భయంకరమైన శాపంలో నుంచి దేవుడు మిమ్మల్ని విడుదల చేశాడు. ఆ విడుదల చేసినటువంటి మీ విలువైన ఆత్మని
హోసన్న సంఘానికి అప్పచెప్పాడు, కాచుకోమని మాకు అప్పచెప్పాడు. ఈ స్వాస్థ్యము కొరకే మేము రాత్రి మగళ్ళు నిద్ర ఆహారం లేకుండా శ్రమ పడుతూ పాటుపడుతూ మీ క్షేమము నిమిత్తమే మేము బ్రతుకుతున్నాం. మేము బ్రతికితే మీరు నిలబడినట్లే, మీరు నిలబడి ఉంటే మేము బ్రతికినట్లే. దేవునికి స్తోత్రం కలుగును. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు కనుక మనకి ఈ కార్యాలు చేశాడు. మొదటిది నేను ఏం చెప్పానంటే ఆశ్చర్యపరిచే ఆయన సన్నిధి. రెండోది ఏం చెప్పానంటే మీ కొరకే నేను ఏం చేయాలన్నా చేస్తా, మీ కొరకు. వేరే వాళ్ళ కొరకు కాదు, మీ కొరకు. ఆమేన్, ఆమేన్. నేను ఒక సంగతి చెప్తాను, ఆలోచించండి. ఒక ఆఫీసులో పనిచేసే ప్యూన్ అతనికి చెప్పాడు, ఈ చెత్త బుట్టలో ఉన్నటువంటి చెత్తని తీసుకెళ్లి దెబ్బలో కాల్చేసి రమ్మన్నాడు. పొద్దున్నే చెప్పాడు, ఆఫీసులోకి ఎంటర్ అయిన వెంటనే చెప్పాడు. అలాగే బాబు అని అతను తీసుకెళ్లాడు, ఆ దెబ్బలో కుమ్మరించాడు, చెత్త బుట్ట పక్కన పెట్టాడు. ఇలా తిరిగేసరికి దాంట్లో ఒక పచ్చని నోటు కనబడింది. ఆ ప్యూనికి పచ్చ నోటు కనబడింది దాంట్లో. అటు ఇటు చూసి దాన్ని జేబులో పెట్టుకున్నాడు. ఆఫీసర్ ఏం చెప్పాడు, కాల్చి రమ్మని. ఇతను కాల్చలా, తీరుబడిగా కూర్చొని దాంట్లో ఎతుకుతున్నాడు. ఇంకా దొరుకుతాయి, ఇంకా దొరుకుతాయి, ఇంకా దొరుకుతాయి, ఇంకా దొరుకుతాయి ఎతుకుతున్నాడు. గంట అయింది, గంటన్నర అయింది, 2 గంటలైంది, ఎతుకుతానే ఉన్నాడు. ఆఫీసర్ గుర్తొచ్చి అరుస్తాడేమోనని మళ్ళా దాని మీద మట్టి కప్పి తగలబెట్ల అక్కడికి వెళ్ళిపోయాడు. మళ్ళా ఆఫీసు ముగించుకొని సాయంత్రం వచ్చి మళ్ళా ఎతుకుతున్నాడు. ఇంకొకటి దొరుకుతుంది, ఇంకొకటి దొరుకుతుంది. మీరు ఒక్కసారి ఆలోచించండి, మీ ఇంట్లో ఎన్ని చిత్తు కాగితాలు ఉన్నాయి? ఆ చిత్తు కాగితాల మధ్యలో మిమ్మల్ని పెట్టాడు దేవుడు. ఆమేన్. ఆ చిత్తు కాగితాలని తగలబెట్టాలా, కానీ మీ నిమిత్తం వాళ్ళని తగలబెట్టట్లేదు. ఇంకా ఒకరు దొరుకుతుంది, మీ ఇంట్లో ఇంకా ఒకరు దొరుకుతుంది మంచి కాగితం. అంటే నీవు విలువైన కాగితంలాగా ఉన్నావు చిత్తు కాగితాల మధ్యలో. చిత్తు కాగితాలు తగలబెట్టాలి, న్యాయ తీర్పది. చిత్తు కాగితాల కోసం జడ్జిమెంట్ అంటే తగలబెట్టు. అయితే వెతుకుతున్నవాడు నా యేసు ప్రభు. వెతికాడు, నువ్వు దొరికావు. ఇంకా నీ ఇంట్లో ఇంకొకరు దొరుకుతారు, నీ బంధువుల్లో ఇంకొకరు దొరుకుతారు, నీ స్నేహితుల్లో ఇంకొకరు దొరుకుతాడు అని వెతుకుతా 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 నీ న్యాయ తీర్పు ఆలస్యమైంది. ఎప్పుడో తగలబెట్టవలసిన చెత్తని ఆయన తగలబెట్టకుండా దీర్ఘశాంతంతో వెతుకుతా కనిపెట్టుకుని చూస్తున్నాడు. నీ కుటుంబం తగలబడకుండా ఉండేదానికి కారణం ఏంటో తెలిసినా నీవు. ఆయన అంటున్నాడు, నీ కొరకే నేను నీ కుటుంబాన్ని ఏమి చేయట్లేదు, నీ కొరకే నీ స్నేహితులను నేను కాపాడుతున్నాను, నీ నిమిత్తమే నీ ఊరిని నేను కాపాడుతున్నాను, నీ నిమిత్తమే నీ ప్లాట్ని కాపాడుతున్నాను, నీ నిమిత్తమే నీ గుంటూరుని కాపాడుతున్నాను, నీ నిమిత్తమే నీ జిల్లాని కాపాడుతున్నాను. నీవు నా రక్తము చేత కలగబడిన విలువైన వారికి. ఇంకా వేల మంది నాకు ఈ పట్టణంలో, ఈ ప్రాంతంలో, ఈ జిల్లాలో దొరుకుతారని వాళ్ళ నిమిత్తమై న్యాయం తీసుకుని ఆపి ఉన్నాను. నువ్వు పెద్ద భక్తుడు అని కాదు,
నీవు నా రక్తంతో కడగబడినాను. న్యాయ తీర్పు ఎవరి మీదకైనా వస్తే వాళ్ళు నాశనం అయిపోతే పాపం మండిపోయిందిరా, అందుకని నాశనం అయిపోయారు అని అనకూడదు. ఆయన జాలి, ఆయన కనికరం, ఆయన దయ మేడల మీద కూర్చొని ఇప్పటికీ సరిగ్గా 9 రోజుల నుంచి నోట్లో అంత అన్నం పెట్టుకోకుండా దిక్కు దశ లేకుండా ఉన్నారు జనం. ఇల్లు కొట్టుకొని పోతున్నాయి, దాచుకున్న బంగారు పోతుంది, నోట్లు పోతున్నాయి, కన్న పిల్లలు పోతున్నారు, ఒకరి తర్వాత ఒకరు నీళ్లలో కలిసిపోతున్నారు. ఉగ్రత ప్రారంభమైంది. దేవుని మహాకృపను బట్టి నిన్ను నీ కుటుంబాన్ని ఆయన కాపాడాడని బైబిల్ చెబుతుంది. మీ కొరకే ఆ న్యాయ తీర్పు, ఆ శిక్ష ఇటువైపు రాలేదు. దానికి మీరు కృతజ్ఞులై జీవిస్తారో లేక మరలా విచ్చలవిడిగా ప్రవర్తిస్తారో ఒక్కసారి ఆలోచించుకో. ఆయన మీ కొరకు యుద్ధం చేస్తాడట. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. యెహోషువ ఒక రోజున యుద్ధం చేస్తున్నాడు. యెహోషువ శత్రువులు విజయం ఇస్తున్నారు. దేవుని బిడ్డల సైన్యం విజయం ఇస్తా ఉంది. మంచి యుద్ధ రంగంలో సూర్యాస్తమయం కలుగుతుంది. ఇక యుద్ధం చేయకూడదు, మళ్ళా రేపటి రోజును ప్రారంభించాలి. శత్రువులు చీకట్లు ఎటువైపు నుంచి వస్తారో తెలియదు. శత్రువు న్యాయంగా పోరాడు, వాడి మనసుకు వచ్చినట్టుగా పోరాడతాడు. చీకటి పడిందంటే యుద్ధాలు చేసే వాళ్ళ చట్ట ప్రకారం ఆపేయాలి. ఎలాగా? శత్రువు శేషిస్తున్నాడు, దేవుని బిడ్డలకు అవమానం కాకపోతున్నాయి. అప్పుడు ఆకాశమందున్న దేవుణ్ణి చూసి, దేవా నా ప్రభువా, యుద్ధం నీది. ఆమె నీవు పరాక్రమశాలివి, మావాడివి, మా శక్తి మా బలము చాలదు. ఇదిగో మీరు ఇప్పుడు ఏం చేయబోతున్నారో చేయండి. సూర్యుడా ఆవగా అన్నాడు. సూర్యుడు దేవుని వైపు చూశాడు. ఆగు అన్నాడు. సూర్యుడు అలాగే ఆగిపోయాడు. చంద్రుడా ఆగురా, ఆగిపోయాడు. యుద్ధం చేశాడు, జయముగా ముగించాడు. ఈరోజు ప్రపంచంలో కొమ్ములు తిరిగిన మేధావులు ఉన్నారు. వాళ్ళ కంప్యూటర్ దగ్గరికి వెళ్ళి ఏమేమో చేసి ఎటువైపు లెక్కలేసిన ఒక్కరోజు మిస్ అయిపోతుంది ఎక్కడ అంటున్నారు. ఒక్కరోజు మిస్ అయింది ఎక్కడ? ఆ సండే క్లాసులో కథలు విన్న చిన్నపిల్ల లేచి ఆ కంప్యూటరు కొమ్ములు తిరిగిన వాళ్ళకి చెప్తుంది, ఇదిగా మా దేవుడు ఒకరోజు సూర్యుని చంద్రుడు ఆపాడు, ఆ రోజు మిస్ అయిపోయింది. ఫాది ప్రపంచంలో సూర్యుడిని చంద్రుడిని ఆవి యుద్ధాలు చేసి రికార్డు బద్దలు చేసిన వారు నేను ప్రకటిస్తున్నా. వైద్య శాస్త్రమే కానీ, ఆర్థిక శాస్త్రమే కానీ, భౌతిక శాస్త్రమే కానీ, వృక్ష శాస్త్రమే కానీ, ఏ శాస్త్రాలైనా ప్రజలు పొందగలిగిన వాళ్ళు నేను ప్రకటిస్తున్న యేసు క్రీస్తు. ఆయన తానే దిగి వస్తాడు. ఆయన మీ కొరకే యుద్ధం చేస్తాడు.
యుద్ధం కూడా ఎలా ఉంటుంది? ప్రపంచానికి అర్థం కానిది, ప్రపంచ లెక్కల్లో వాళ్ళకి తేలనిది, వాళ్ళు ఆశ్చర్యపడగలిగినటువంటి ఒక అనుభవాన్ని ప్రభు చేస్తాడు. ఎందుకు నా సంగతి చెప్పండి. నన్ను ఒక్కొక్కరు దేశాల్లో తిరిగేటప్పుడు నన్ను ఒక్కొక్కరు ఇట్లాగే చూస్తుంటారు, రెప్పారపకుండా. ఎందుకో తెలుసా? ఈయనకి చదువు లేదంటే కదా, మరి ఎట్లా తిరుగుతున్నాడు, ఎట్లా చెప్తున్నాడు ఈ మాటలన్నీ? చదువు లేదంటే కదా ఇతనికి. నాకెందుకు చదువు లేదో తెలుసా? 6వ క్లాస్ నేను 2 సంవత్సరాలు చదివా, దేవుడి దేవల్ల. 6వ క్లాసులో మాకు ఏ నుంచి జడ్ వరకు రాసేస్తే ఇంగ్లీష్ పరీక్షలో పాస్ అయిపోయినట్టే. 24-26 అక్షరాలు. ఎన్ని అక్షరాలండి? 26. ఆ 26 అక్షరాలు రాసేస్తే పాస్ అయిపోయినట్టే. సంవత్సరం అంతా చదివినా రాయలేకపోయా. ఇంకో సంవత్సరం చదివినా రాయలేకపోయా. సైన్స్ లో 80 మార్కులు వచ్చాయి, నాకు గుర్తుంది. లెక్కల్లో 60 వచ్చాయి, గుర్తుంది. తెలుగులో 13 వచ్చాయి, గుర్తుంది. హిందీలో ఇంగ్లీష్లో 0 వచ్చింది, గుర్తుంది. పొరపాటున 7వ క్లాసు మెట్లు కూడా ఎక్కని ఈ మనిషి ఎలా ప్రపంచం అంతా తిరుగుతున్నా? చదువుకున్న వాళ్ళు చెప్పారంటే చెప్తారు, ఈయన చెప్తున్నాడు. నా బ్రతికే నాకు ఒక ఆశ్చర్యం, నా బ్రతికే నాకు ఆశ్చర్యం. ఇంచుమించుగా నేను తిరగని దేశాలు లేవు ప్రపంచంలో. ఇది ఎలా సాధ్యం? సూర్యుని ఆపడం ఎలా సాధ్యం? చంద్రుని ఆపడం ఎలా సాధ్యం? యుద్ధం ముగించేంత వరకు సూర్యుడు చంద్రుడు అలా నిలబడుకున్నాడు, గడగడగడగడగడగడలాడతా. యుద్ధం అయిపోయింది అన్న వెంటనే ఇక మళ్ళీ అస్తమించటం ప్రారంభించాడు. అన్న వెంటనే అస్తమించాడు. నా ప్రియమైన సహోదరులారా, మీ వ్యక్తిగత జీవితాల్ని, మీలో ఉన్న రికార్డులు బద్దలు చేసి మీ బ్రతుకుల్లో ఒక ఉన్నత స్థాయి అనుభవాన్ని కలుగు చేసి మీ కొరకు యుద్ధం చేయనట్లు ఆయనే దిగి వస్తున్నాడు. గతంలో మన కొరకు యుద్ధం చేశాడండి, ఇప్పుడు చేస్తూ ఉన్నాడండి, ఇక మీదట కూడా చేయగలడండి. ఫ్యూచర్లో చేశాడు. నా కొరకు ఆయన చేసిన యుద్ధాలు ఇప్పుడు కానీ తలంచుకుంటే నేను ఇప్పుడు మాట్లాడలేను, చతికిల పడేలాగా బోర్ల పడిపోతా ప్రభు సన్నిధిలో. ప్రభువా, నా కొరకు నువ్వు ఇన్ని యుద్ధాలు చేసావా? నా కొరకు దిగి వచ్చావా? మీ హృదయాలు కలవరపడనివ్వకండి. నేను నా సమాధానాన్ని మీకిచ్చేదానికి వచ్చాను. లోకమిచ్చే శాంతి సమాధానాలు కావు, అవి క్షణికమైనవి, అశాశ్వతమైనవి. నేనిచ్చే సమాధానం మీరు అనుభవించాలని నేనే వచ్చాను. నీ బ్రతుకుల్లో చేసినవి, చేస్తూ ఉన్నవి, ఇక ఆయన చేయదలుచుకున్నవి చేసేటట్లు మీరు ఆయన బిడ్డల వలె ఆయనకి మిమ్మల్ని మీరు అప్పచెప్పుకోవాలి. అయ్యా, నా ఆత్మ, నా ప్రాణము, నా శరీరము, యువర్ సోల్, స్పిరిట్ అండ్ బాడీ, ఆత్మయు శరీరమును జీవమును నిందారహితంగా మార్చబడినట్లు ఆయనకి మనం అప్పచెప్పుకోవాలి. ఆయన ఎవరో కాదు, పరాక్రమశాలి. మోకరించండి, అందరు మోకరించండి, అందరు మోకరించండి. అందరు మోకరించండి. మీకు అత్యవసరమైన అవసరమేమిటో ఆయన ఎరిగిన వాడు.
అవసరాన్ని ఎరిగినవాడు, బండలు చీల్చగలిగిన వాడు, ఎండిపోయిన గోతుల్లో నుంచి నీళ్లు ఉబికేటట్టు చేయగలిగిన వాడు, కొర ప్రాణముతో నీ బ్రతుకుని నీ ప్రాణాన్ని చప్పరిలో చేయవాడు. ఆయన పేరు యేసు. అందరూ చేతులెత్తి ప్రార్థన చేసుకో. అలాగే మౌనంగా ఒక క్షణం ఆయన మనకి ఏమై ఉన్నాడో తలంచి కృతజ్ఞత అర్పణ అర్పించుకుంటూ స్తుతి చెల్లించుకుంటూ నీ బ్రతుకులు ఎప్పుడు కని విని ఎరగని నీ రికార్డు బ్రద్దలు చేసి ఒక మహత్తరమైన కార్యం చేయాలని కోరుకుంటున్నాడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రేమ, తండ్రి అయిన దేవుని ప్రేమ, కృప, పరిశుద్ధాత్ముని యొక్క సహవాసం, ఆయన సన్నిధిలో ఆత్మతో ఆరాధించిన ప్రతి ఒక్కరికి, ఈ మందిర ఆవరణములో ప్రవేశించిన ప్రతి ఒక్కరికి సదాకాలం తోడై ఉండునుగాక.